వెల్కమ్ టు బర్నింగ్ టాప్. ఇస్రో అంతరిక్ష రంగంలో దూసుకుపోతుంది. భారత్ సొంతంగా అంతరిక్షంలోకి మానవులను పంపే ప్రయోగానికి సంబంధించి చాలా కీలకమైన ప్రయోగం నిర్వహించనుంది. త్వరలో భారత్ గగన్యాన్ మిషన్ నిర్వహించనుంది. ఈ గగన్యాన్ మిషన్ కు సంబంధించి క్రూ మాడ్యూల్ మొదటి ఎయిర్ డ్రాప్ టెస్ట్ విజయవంతంగా పూర్తయింది. అసలు ఈ టెస్ట్ ఎలా జరిగింది? ఇది గగన్యాన్ మిషన్ కు ఎలా ఉపయోగపడుతుంది? ఇస్రో రాబోయే పరీక్షలు ఏమిటి? భారత్ అంతరిక్ష భవిష్యత్ ప్రణాళికలు ఏవి? ప్రధాని మోదీ శుభాంశు శుక్లా భారత్ అంతరిక్ష యాత్రలు గురించి ఏం చెప్పారు? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. గగన్యాన్ మిషన్ కోసం ఇస్రో నిర్వహించిన మొదటి ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డ్రాప్ టెస్ట్ విజయవంతంగా పూర్తయింది. ఈ పరీక్షలో క్రూ మాడ్యూల్ ను పారాషూట్ వ్యవస్థతో పరీక్షించారు. ఒక విమానం నుంచి నిర్దిష్ట ఎత్తులో మాడ్యూల్ ను వదిలి పారాషూట్ సిస్టమ్ ద్వారా సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఒకటి విఫలమైన మరొకటి సురక్షిత ల్యాండింగ్ ను నిర్ధారించేలా రూపొందించారు. మాడ్యూల్ వేగాన్ని క్రమంగా తగ్గించి సముద్రంలో సురక్షితంగా ల్యాండ్ చేశారు. భారత నావికాదళం బంగాళాఖాతంలో మాడ్యూల్ ను రికవరీ చేసింది. క్రూ ఎస్కేప్ సిస్టమ్, పారాషూట్ డిజైన్, రికవరీ విధానాన్ని సురక్షితంగా టెస్ట్ చేశారు. ఈ టెస్ట్ గగన్యాన్ మిషన్ కు ఎలా ఉపయోగపడుతుంది? ఈ ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డ్రాప్ టెస్ట్ గగన్యాన్ మిషన్ కు కీలకమైన మైలురాయి. గగన్యాన్ భారత్ కు రష్యా, అమెరికా, చైనా తర్వాత స్వదేశీ మానవ అంతరిక్ష యాత్ర సామర్థ్యం ఉన్న 4వ దేశంగా నిలబడుతుంది. క్రూ మాడ్యూల్ ను సురక్షితంగా భూమిపైకి తిరిగి తీసుకురావడానికి అవసరమైన పారాషూట్ సిస్టమ్, రీ ఎంట్రీ, స్టెబిలైజేషన్, రికవరీ ప్రక్రియలను ఈ టెస్ట్ ద్వారా తెలుసుకున్నారు. అంటే మానవులు అంతరిక్షంలోకి వెళ్లి తిరిగి వచ్చే సమయంలో క్రూ మాడ్యూల్ ల్యాండింగ్ విషయంలో చాలా జాగ్రత్తలు వహించాలి. లేకపోతే వ్యోమగాముల ప్రాణాలు పోయే అవకాశం ఉంది. అందుకే క్రూ మాడ్యూల్ ఎర్త్ రీ ఎంట్రీ టెస్ట్ ఎంతో ముఖ్యం. మాడ్యూల్ హీట్ షీల్డ్, బ్రేకింగ్ సిస్టమ్, ఫ్లోటేషన్ డివైస్ల సామర్థ్యాన్ని కూడా పరీక్షించారు. 2026లో జరగనున్న మానవ సహిత గగన్యాన్ మిషన్ కు ఈ ఫలితాలు వ్యోమగాముల రక్షణకు ఉపయోగపడే టెక్నాలజీ పనితనాన్ని తెలియజేశాయి. ఫ్యూచర్ పరీక్షలు ఏమిటి? ఎయిర్ డ్రాప్ టెస్ట్ విజయం తర్వాత ఇస్రో గగన్యాన్ కోసం మరిన్ని కీలక పరీక్షలను ప్లాన్ చేస్తోంది. డిసెంబర్లో మొదటి అన్మాన్డ్ మిషన్ లాంచ్ చేయనున్నారు. ఇందులో క్రూ మాడ్యూల్ను 400 కిలోమీటర్ల ఎత్తులో లో ఎర్త్ ఆర్బిట్లోకి పంపి సురక్షితంగా తిరిగి తీసుకొస్తారు. ఈ మిషన్లో మైక్రోగ్రావిటీ, రీ ఎంట్రీ, హీట్, రేడియేషన్ ఎక్స్పోజర్ వంటి అంశాలను అధ్యయనం చేస్తారు. వ్యోమమిత్ర అనే ఫీమేల్ హ్యూమనాయిడ్ రోబోట్ను కూడా పంపనున్నారు. ఇది రేడియేషన్, మైక్రోగ్రావిటీ ప్రభావాలను ట్రాక్ చేస్తుంది. 2026లో మరో 2 అన్మాన్డ్ మిషన్లు నిర్వహించి అన్ని సిస్టమ్ల సామర్థ్యాన్ని ధృవీకరిస్తారు. ఇది విజయవంతమైతే 2026 చివరిలో లేదా 2027 ప్రారంభంలో మానవ సహిత మిషన్ లాంచ్ అవుతుంది. భారత్ భవిష్యత్ అంతరిక్ష ప్రయోగాలు ఏంటి? గగన్యాన్ మిషన్ భారత అంతరిక్ష రంగంలో మొదటి అడుగు మాత్రమే. ఇస్రో దీర్ఘకాలిక లక్ష్యాలు 2035 నాటికి భారతీయ అంతరిక్ష స్టేషన్ నిర్మాణం, 2040 నాటికి మానవ సహిత చంద్రయాన్ మిషన్, భవిష్యత్తులో గ్రహాంతర యాత్రలు ఉన్నాయి. 2028 నాటికి అంతరిక్ష స్టేషన్ మొదటి మాడ్యూల్ ఆర్బిట్లోకి పంపడం లక్ష్యంగా ఉంది. చంద్రయాన్ 4, నిసార్ వంటి మిషన్లు భారత్ అంతరిక్ష సామర్థ్యాలను మరింత బలోపేతం చేస్తాయి. గగన్యాన్ ద్వారా స్వదేశీ రాకెట్తో మానవులను అంతరిక్షంలోకి పంపే సామర్థ్యాన్ని సాధిస్తామని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రణాళికలు భారత్ను అంతరిక్ష రంగంలో ప్రపంచ స్థాయి శక్తిగా నిలబెడతాయి. ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యాన్ని సాకారం చేస్తాయి. భవిష్యత్తులో చేపట్టనున్న అంతరిక్ష మిషన్ల కోసం పెద్ద ఎత్తున వ్యోమగాములను సిద్ధం చేస్తున్నామని, యువత ఇందులో భాగం కావాలని భారతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా ఉన్న అంతరిక్ష శాస్త్రవేత్తలు, విద్యార్థులు, విధానకర్తలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. మనం చంద్రుడు, అంగారకుని చేరుకున్నామని, ఇప్పుడు అనేక రహస్యాలు దాగున్న రోదసిలోకి సుదూర తీరాలపై పరిశోధనలు చేయాల్సి ఉందని అన్నారు. దానివల్ల భవిష్యత్తు తరాలకు మరిన్ని వెలుగులు ప్రసాదించే అవకాశం దక్కుతుందన్నారు. అంతరిక్ష రంగంలో ఒకదాని తర్వాత మరో విజయం మన శాస్త్రవేత్తలకు సులభమైందన్నారు. ఏ సరిహద్దు చివరిది కాదని,
మనకు విశ్వం చెబుతోంది అని మోదీ పేర్కొన్నారు. 2040లో భారత్ స్వంతంగా చేపట్టే అంతరిక్ష యాత్రలో భారత వ్యోమగామి చంద్రుడిపై అడుగుపెట్టి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి వికసిత్ భారత్ ఖ్యాతిని చాటుతారని పునరుద్ఘాటించారు. భవిష్యత్తులో ఏడాదికి 50 రాకెట్లను ప్రయోగించే స్థితికి మనం చేరుకోగలమా అని అంతరిక్ష శాస్త్రవేత్తలు ఆయన ప్రశ్నించారు. అటు ఆత్మనిర్భర్ భారత్ దిశగా దేశం లిఖిస్తున్న అధ్యాయానికి గగన్యాన్ మిషన్ మొదటి అడుగని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. వ్యవసాయ ఆధారిత దేశమైన భారత్కు చెందిన సుభాన్షు అంతరిక్షంలో రైతుగా మారారని అన్నారు. ఐఎస్ఎస్లో గాజు పాత్రలో మెంతి, పెసర విత్తనాలను వేసి జీరో గ్రావిటీలో అవి ఏ విధంగా మొలకెత్తుతాయనే విషయాన్ని అధ్యయనం చేశారని గుర్తు చేశారు. సుభాన్షు శుక్లా ఏమంటున్నారు? ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేర్పిన మెలకువల వల్లే తాను అంతరిక్ష యాత్రకు వెళ్లగలిగానని భారత వ్యోమగామి సుభాన్షు శుక్లా అంటున్నారు. యాత్రకు కావలసిన శిక్షణను ఇచ్చినందుకు ఐఏఎఫ్కు కృతజ్ఞతలు తెలిపారు. తన జీవితంలో ముఖ్యమైన గురువులు ఐఏఎఫ్, కాక్పిట్ మాత్రమేనన్నారు. వాటి నుంచే అంతరిక్ష యాత్రకు అవసరమయ్యే చాలా విషయాలు నేర్చుకున్నానని అన్నారు. భవిష్యత్తులో భారత్ చేపట్టనున్న గగన్యాన్ ప్రాజెక్టుపై ప్రపంచం మొత్తం ఆసక్తి కనబరుస్తోందని, చాలా మంది శాస్త్రవేత్తలు ఇందులో భాగం కావడానికి ఆసక్తి చూపిస్తున్నారని అన్నారు. అంతరిక్షం నుంచి భారత్ ఎంతో అందంగా కనిపిస్తుందని గుర్తు చేసుకున్నారు. జీవితంలో తాను చూసిన అద్భుత దృశ్యాలలో అది ఒకటన్నారు. చంద్రయాన్ 3తో చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్, ఆదిత్య L1తో సౌర అధ్యయనం, ఇప్పుడు గగన్యాన్తో మానవ అంతరిక్ష యాత్ర వరుస ప్రయోగాలతో భారత్ అంతరిక్షంలో పవర్ హౌస్గా మారుతోంది. ఇస్రో, స్వదేశీ సాంకేతికత, నాసా, స్పేస్ ఎక్స్ వంటి సంస్థలతో సహకారం, సుభాన్షు శుక్లా వంటి వ్యోమగాముల అనుభవం భారత్ను అంతరిక్ష రంగంలో అగ్రగామిగా నిలబెడుతోంది. ఈ విజయాలు భారత యువతకు స్ఫూర్తినిస్తూ వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాకారం చేస్తున్నాయి.